నమస్తే, వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు. వేకువజాము నుండే భక్తుల ప్రత్యేక పూజలు, సందడిగా మారిన మార్కెట్లు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు జరిపిన సిక్కులు. కనుల పండువగా లక్ష్మీ నరసింహుడి రథోత్సవం. గోవింద నామస్మరణతో మారుమోగిన నింబాచల క్షేత్రం. స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కలెక్టర్ పై దాడి కుట్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ విమర్శనాస్త్రం. లెవీ ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం. పొరపాట్లు జరగకుండా చూడాలని సమీక్షలో మంత్రి ఆదేశం. కార్తీక మాసంతో అన్ని శుభ ఘడియలు మొదలవుతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం. మహిళలు ఈ మాసంలో వేకువజామునే ఆలయానికి వెళ్లి దీపారాధన చేస్తారు. సుహాసినులు పసుపు కుంకుమ ఇచ్చిపుచ్చుకుంటారు. సౌభాగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు. శివునికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసం నుండి అన్ని శుభ ఘడియలు అనేది ప్రజల విశ్వాసం. అలాగే సుహాసినులు నిత్య సౌభాగ్యవతిగా ఉండేందుకు చేసే పూజ ఇదే. కార్తీక పౌర్ణమి రోజున తులసి వివాహాలు జరిపి మొక్కులు తీర్చుకుంటారు. చెరుకు గడలతో పందిరి వేసి ఉసిరికాయలపై దీపాలు వెలిగించి శక్తి కొలది దూదితో తయారు చేసిన వత్తులతో దీపాలను వెలిగించి 1365 వత్తుల దీపారాధన చేస్తారు. పూజ కోసం కావలసిన కొమ్మలు, పూలు, ఇతర సామాగ్రి కొనుగోలుతో నిజామాబాద్ మార్కెట్ సందడిగా మారింది. సాయంత్రం వేళ మహిళలను పిలిచి సామూహికంగా కలిసి తులసి వ్రతాలు ఆచరించి పసుపు కుంకుమ ఇచ్చి పుచ్చుకుంటారు. పలువురు మహిళలు నోములు, వ్రతాలు జరిపారు. దీపావళి అనంతరం కార్తీక పౌర్ణమి రోజు మరో దీపావళిని తలపించింది. సిక్కుల ఆరాధ్య దైవం గురునానక్ జయంతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. జయంతి రోజున కుల మత భేదం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తూ సిక్కు మతస్థులు ఈ వేడుకలను ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని మత గురువు తెలిపారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ 555వ జయంతి వేడుకలను
జిల్లా కేంద్రంలోని స్థానిక గాజులపేటలో గల గురుద్వార్లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురుద్వార్ సిక్కు మత గురువు సర్దార్ సుహాన్ సింగ్ మాట్లాడుతూ, సిక్కు మతాన్ని స్థాపించిన మొట్టమొదటి గురువైన గురునానక్ కులమత భేదం లేకుండా అన్ని మతాలకు చెందిన వారికి సేవాభావాన్ని కల్పిస్తూ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో హితబోధలు చేశారన్నారు. ప్రపంచంలోనే తనదైన ప్రత్యేకతను చాటి చెబుతూ వారి నడవడికను సమాజానికి మేలు చేసే విధంగా చేయడం విశేషంగా భావించవచ్చునని చెప్పారు. సిక్కుల పండుగలను అతి ముఖ్యమైన పండుగ అయినటువంటి గురునానక్ జయంతిని ప్రతి ఏటా అన్ని మతాల వారు ఘనంగా జరుపుకుని భక్తి శ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటారని తెలిపారు. భావి తరాలు ఆయనను ఆదర్శంగా తీసుకుని సమాజంలో సేవ భక్తిని చాటి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవ్ వేణు, ఏసీపీ శ్రీనివాస్, ప్రముఖులు, సిక్కుల మత గురువులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सारे संगतों को, मैं सिख समाज को भी और सभी मेरे हिंदू भाइयों मुसलमान भाइयों को जो गुरु नानक देव जी पवित्र पावन गुरु पर्व हम मना रहे हैं उस संदर्भ में सभी को मैं बेअंत बधाइयाँ कहना चाहता हूँ। ये जो गुरु पर्व है 1469 में महाराजा का ये दुनिया में आगमन हुआ था, अवतार हुआ था, तो तभी से लेकर सिख समाज महाराज जी का जो गुरुपर्व है बड़ी शान से शौकत से मनाते आ रहे हैं। और आज महाराज जी के गुरुपर्व को 555 यानी 555वें साल हो गए हैं गुरुपर्व के, अवतार पर्व के। तो उसी संदर्भ में जो निज़ामाबाद में हर साल 1 महीना लगातार प्रोग्राम चलता है। तो आज जो है ख़ास दिन होता है, सवेरे से भजन बंदगी होती है और लंगर का प्रबंध जो है वो किया जाता है। और शाम में जो नगर कीर्तन जिसको जुलूस हम बोलते हैं उसकी आरंभ गुरुद्वारे से 5 बजे होती है। वापस गुरुद्वारे को नगर कीर्तन భీమ్గల్ శ్రీ లక్ష్మీ నృసింహుడి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. జాతరకు భక్తులు పోటెత్తారు. గోవింద నామస్మరణతో నింబాచల క్షేత్రం మారుమోగింది. భీమ్గల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి లింబాద్రి కుటుంబీకులు వేద మంత్రోచ్చరణల మధ్య స్వామివారి రథ ప్రతిష్ఠ జరిపారు. శ్రీమన్నారాయణుడిని ఆహ్వానించి షోడశోపచార పూజలు నిర్వహించారు. రథ ప్రథమ స్థలమందు గరుత్మంతునికి ప్రాణ ప్రతిష్ఠ గావించారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్య సమోనరించారు. రథ చక్రాల్లోకి ప్రతాపవంతుడైన వాయుపుత్రుని ఆహ్వానించారు. స్తంభాద్రి తదితర అభిమాన దేవతలకు రథశక్తి హోమం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. రథ ప్రతిష్ఠ సంపూర్ణ ఫలం కోసం హోమం, పూర్ణాహుతి నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు. రథానికి పూర్వ ప్రతిష్ఠ కుంభంతో ప్రోక్షణ అనుసరించి అష్టదిక్కులకు బలిగావించారు. అనంతరం మంగళహారతులు, మేళ తాళాలు, డప్పుల చప్పులు, భక్తుల గోవిందనామ స్మరణ మధ్య రథోత్సవం నిర్వహించారు. రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు. వివిధ దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు హాజరయ్యారు. వేకువజాము నుండి పుష్కరణి వీధుల నుండి మెట్ల మార్గం గుండా గర్భాలయంలో స్వామివారి వరకు రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి స్వర్ణ అలంకరణ చేశారు. రథోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు మానుల మోహన్ రెడ్డి, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో భీమ్గల్ సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ మహేష్ కుమార్, మోర్తాడ్ ఎస్ఐ విక్రమ్, కమర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, ఎర్గట్ట ఎస్ఐ రాము ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెళ్లే భక్తుల క్రమబద్ధీకరణ నుండి రథోత్సవం ముగిసే వరకు బందోబస్తు చర్యలను పక్కడ్బందీగా నిర్వహించారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ 4 లైన్లు ఉన్న రోడ్లో ట్రాఫిక్ నిబంధనలు అని చెప్పి తనను 2 కిలోమీటర్ దూరం వరకు ఆపేశారని, ఇది ఎవరో కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఘటనపై డీజీపీ, సిపికి, ఆర్మూర్ ఏసీపీ, భీమ్గల్ సిఐ, ఎస్ఐలపై వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయబోతున్నా అని తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బంది అనేది నేను చూడలేదు, కానీ ఈసారి నా కార్ని, నా కాన్వాయ్ని 2 కిలోమీటర్ల దూరంలోనే ట్రాఫిక్ మొత్తం జామ్ అయ్యేటట్టు చేసి నేను అక్కడ 2 కిలోమీటర్ల దూరం నుంచే నడుచుకుంటూ వస్తే, లేదు వెనుతిరిగిపోతే
ఈ నరసింహస్వామి దర్శనానికి రాకూడదు అనే కుట్రతోటి మరి వాళ్ళు చేయడం చాలా బాధాకరం, చాలా అంటే చాలా బాధాకరం. నేను ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అనేక రకాలుగా ఈ అభివృద్ధికి పనిచేసినటువంటి వ్యక్తిని నేను. నాకే ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలగకుండా చూడాలనే కుట్ర ఇవాళ జరిగినట్టు కనిపిస్తూ ఉన్నది. నేను ఇప్పుడే ఏసీపీ గారికి కూడా నేను అసంతృప్తి వ్యక్తం చేశాను. ఎమ్మెల్యే ఈ ప్రోగ్రాంకు వస్తాడని తెలిసి కూడా ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి ఆ ట్రాఫిక్ జామ్ కూడా నేను ఎమ్మెల్యే కాకుండా మొదలు మొత్తం సింగిల్ రోడ్ ఉండేది, నేను డబుల్ రోడ్ చేయించాను. ఆ డబుల్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఎట్లా జరుగుతుంది? మరి కింద నుంచో 1.5 కిలోమీటర్ 4 లైన్ రోడ్ చేయించాను. ఈ 4 లైన్ రోడ్లో ఇట్లా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి ఇవన్నిటి వెనకాల ఎవరి హస్తం ఉన్నది? ఇది చాలా అన్యాయం. నేను ఈ భీమ్గల్ పోలీసుల మీద, భీమ్గల్ సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి నేను ఏసీపీ గారికి, ఈ జిల్లా ఎస్పీ సిపి గారికి కూడా నేను కోరుతా ఉన్నాను. ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గంలో తను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే కొలిచే ఆ నరసింహస్వామి జాతర రోజు ఆయన దర్శనం నాకు కలగకుండా చేయడంలో ట్రాఫిక్ జామ్ చేసి కుట్ర చేయడం చాలా బాధాకరం. దీని మీద వెంటనే మరి ఏసీపీ గారు విచారణ చేపట్టి మరి నాకు తెలియజేయాలని చెప్పి నేను మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆయనకు కూడా నేను ఉత్తర రూపంలో కూడా నేను అధికారులకు కూడా తెలియజేస్తాను. సిపి గారికి నేను లెటర్ రాస్తాను, అవసరం వస్తే డీజీపీ గారికి కూడా లెటర్ రాస్తాను. నేను ఇది చాలా ఎమ్మెల్యేని 2.5 కిలోమీటర్లు ఇవ్వాలని. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్ జిల్లాలో కలెక్టర్పై జరిగిన దాడి నేపథ్యంలో గతంలో తనపై దాడికి సైతం బీఆర్ఎస్ కుట్ర పనిందని తెలిపారు. జగిత్యాల జిల్లా దిశ సమావేశం అనంతరం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతూ అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందన్నారు. గతంలో ఆర్మూర్ పర్యటన సందర్భంగా ఇన్సాపల్లి వద్ద హైదరాబాద్ లోని తన నివాసంపై జరిపిన దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందని అన్నారు. వీరిని అరెస్టు చేసి విచారణ జరిపిస్తే అసలు విషయం బయటకు వస్తుందన్నారు. ఈ టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఓడించి అయినా ఒక 38 జాగాలలో గెలిచిర్రాలు. ఇక నామ రూపాలు లేకుండా చేయాలనే ఈ కేటీఆర్ అనేటోడు, ఆయన చేతి కూడా ఉన్నది. ఇలా లోపలేయాలి, లోపలేసి బయటకు కూడా రావద్దు అసలు. ఇటు బాగా మస్తి తగ్గలేదు, ఇల్లది ఒళ్ళు కొవ్వు కరగలేదు. ఇంకా మాట్లాడే పద్ధతి, కలెక్టర్ల మీద అటాకులు చేయటము, నా మీద అటాకులు చేయటము. నేను ప్రివిలేజ్ కమిటీకి కూడా చెప్తున్నా పార్లమెంట్లో, ఎందుకంటే పనికి వాళ్ళని వేసాము. ప్రివిలేజ్ కమిటీ పెట్టండి. ఇప్పుడు ప్రభుత్వం మారింది, పార్లమెంటరీ ప్రివిలేజ్ కమిటీగా చెప్తున్నా. నేను డీజీపీకి పంపించండి. ఇప్పుడు లోపలేయాల నా మీద జరిగిన ఈసపల్లి దాడిలో కేటీఆర్ చేయి ఉన్నది. అటువంటి వెధవల్ని, కొవ్వు బాగా పట్టినోళ్ళని జైలు వేసి కొవ్వు కరిగించే పని చేయాలి. ఈ రాజకీయ వ్యవస్థలకు వెళ్లి తెలంగాణలో తీసి బయటపడాలి. వీళ్ళందరినీ పని చేస్తారు, పని చెయ్యరు ప్రభుత్వాలు. ఎమ్మెల్యేలు పని చేస్తారు, యాక్టివ్ ఉంటారు కొందరు, యాక్టివ్ ఉండరు కొందరు. ప్రజలు 5 ఏళ్లకోసారి నిర్ణయం చేస్తారు. పని చేసినోడికి మల్ల పట్టం కడతారు, చేయనోడిని ఇంటికి పంపుతారు. ఈ దాడుల వ్యవస్థ ఇవన్నీ కూడా ఈ దుర్మార్గులు దేంతో కొట్టాలో దాంతో కొట్టాలి. వీళ్ళని కొవ్వు బాగా ఎక్కి మళ్ళా ట్వీట్ ఒకటి నిన్న ఆడట ఢిల్లీలో దిగిందట, తెలంగాణలో ప్రకంపనలు వచ్చినాయి. ఎందుకు వస్తాయండి ప్రకంపనలు? బాగా మస్తికెక్కిరండి, ఇంకా మస్తి తగ్గలే. ఇటువంటి కొనుగోలు కేంద్రాల్లో సేకరిస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లర్ల కేటాయింపు గురించి మంత్రి అధికారులతో సమీక్ష జరిపారు. లెవీ సేకరణ, ధాన్యం కొనుగోళ్లపై అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. లేవీ సేకరణ, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గురువారం సాయంత్రం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని స్టేట్ ఛాంబర్లో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ధాన్యం కొనుగోళ్ల తీరుతెన్నులపై సంబంధిత అధికారులతో సమీక్ష జరిపారు. ఎవరు ఏ విషయంలోనూ ప్రశ్నించే పరిస్థితి తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలు జరపాలన్నారు. రాష్ట్రంలోనే నిజామాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని మంత్రి హితవు పలికారు. ముఖ్యంగా
రైతులు రైస్ మిల్లుల వద్ద నష్టపోకుండా కొనుగోలు కేంద్రాల వద్దనే వారికి సమగ్ర వివరాలతో కూడిన రసీదులు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడ కూడా పొరపాట్లకు ఆస్కారం కల్పించకూడదని, తప్పిదాలు చోటు చేసుకుంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కాగా డీఫాల్టర్లుగా లేని రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించాలని సూచించారు. ధాన్యం మిల్లింగ్ అయిన వెంటనే బియ్యాన్ని సివిల్ సప్లైస్ గోడౌన్లకు తరలించాలన్నారు. వచ్చే జనవరి మాసం నుండి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు సన్నబియ్యం పంపిణీ చేయాల్సి ఉన్నందున ఒక్క బియ్యం గింజ కూడా చెడిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కాగా ధాన్యం కేటాయింపులకు అనుగుణంగా మిల్లింగ్ జరిపి బియ్యం నిల్వలను తిరిగి అందించడంలో విఫలమైన రైస్ మిల్లర్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సంబంధిత అధికారులను ఆదేశించారు. లెవీ లక్ష్యానికి విఘాతం కల్పించిన మిల్లర్లపై అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ ను ప్రయోగించాలని అన్నారు. మరో 10 రోజులలోపు తాను ఇదే అంశంపై ప్రత్యేకంగా సమీక్ష జరుపుతానని, ఆలోపు డీఫాల్ట్ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే పూర్తి వివరాలతో తనకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, రాష్ట్ర సహకార సంఘాల లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రైవేట్ గురించి ఇవ్వరు, ఇవ్వడానికి వీలు కాదు. మనం ఆ చర్చ వేస్ట్ ఆఫ్ టైం నుంచి డిలే అవ్వడం వల్ల రైతులు అమాయక రైతులు ఆదాయం పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం దాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఎవరు కొన్నారో ఎంత కొన్నారో వ్యవహారం అనేది ఎప్పుడే కానీ ప్రైవేటు వాళ్ళకు జరిగిన ట్రాన్సాక్షన్లో ప్రభుత్వ పాత్ర ఉండదు. ఆలస్యమైన మాట అంటే జనరల్గా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలా, జేసీగా చెప్పాలా, గతంలో అయినా ఎప్పుడైనా ఈ కొనుగోలు అనేది నవంబర్ ప్రారంభమైంది. నవంబర్ 2 నెలలు సన్నాలు ఇప్పుడు నేపడి ఉన్నాయి. ఇక్కడ ఈ మండలం సంబంధించి ఇక్కడ ఈ మండలం సంబంధించి కూడా వాస్తవంగా ఆ నేటి ట్రాన్సాక్షన్ ప్రైవేటు వ్యాపారి రైతు మధ్య ప్రైవేట్ ట్రాన్సాక్షన్ జరిగిన దానికి దాని ప్రభుత్వం దాని ఇన్వాల్వ్ కావడానికి వీలు సరైన కాదు. మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ ప్రతి ఊర్లో ప్రతి కాంగ్రెస్ అందరు రైతులకు డాటా ఉంది. రైస్ మిల్ ద్వారా డాటా వస్తుంది. కొద్దిగా జెన్యూన్ హానెస్ట్ ఆఫీసర్ వేయండి. కొద్దిగా వస్తే మన నిజామాబాద్ జిల్లాలో సరే ఒకటి మీకు ఇస్తే ఒకటి రైతుల తరఫు నుంచి మీరు కొద్దిగా మీ పెద్దోళ్ళు మీరు చెప్పండి. 3 రకాల ఒక మాట అది ప్రాక్టికల్గా దాని అసలు ఇది సన్నారా ఉండని వచ్చినప్పుడు దాని పేరు ఉన్నారు. ఆ కొత్త ప్రకారం ఏదో తీసుకుంటాం సో ఆల్రెడీ దీనికి 80 కోట్లు వచ్చేసింది అండ్ వేరియేషన్ రావాలి. సార్ సొల్యూషన్ మళ్ళీ మనం సపరేషన్ మ్యాచ్ కావాలి. ఏదైతే న్యూట్రిషన్స్ ఇవన్నీ కెనల్స్ రైస్ కలిపింది ఫ్రీగా అమ్మేసుకుంటున్నారు. వాళ్ళకి అవేర్నెస్ చేయాలి. మనం ఏదో ఒక ప్రోగ్రామ్ తయారు చేయండి. ఆఫీసర్స్ గవర్నమెంట్ ఏమవుతుందండి అది కాస్ట్లీ. అది సుమారు 53 రూపాయల కిలో కొని మీరు నేను చేస్తున్నారు. నేను చేసినప్పుడు మళ్ళీ ఏదో రూపాయి కిలో వస్తుంది. విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవర్చుకోవాలని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ జిల్కర్ విజయానంద్ అన్నారు. పట్టుదలతో చదివితే రాణిస్తారని ఆయన పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని బడారాం మందిర్ లో ఉన్న ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాటలు, నృత్యం, విచిత్ర వేషధారణ, డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ జిల్కర్ విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహాత్మా గాంధీ, చాచా నెహ్రూ లాంటి జాతీయ నాయకులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడలో నడవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృపాల్ సింగ్, జిల్లా కేబినెట్ సెక్రటరీ కరిపి రవీందర్, ఇందూర్ క్లబ్ కార్యదర్శి రవీంద్రనాథ్ గుప్తా, కోశాధికారి రాఘవేంద్ర బాబు, ప్రాజెక్టు డైరెక్టర్ పూర్వ అధ్యక్షులు టి సత్యనారాయణ, ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. కల్పనేంద్ర సార్ కావచ్చు, సత్యనారాయణ సార్ కావచ్చు, రవీంద్ర సార్ కావచ్చు, వాళ్ళకి అడుగుజాడలు నేర్చుకున్నా నడుచుకుంటూ నేను ఈరోజు జోన్ చైర్మన్ స్థాయిలో ఉన్నా. అదేవిధంగా ఈరోజు క్లబ్ ద్వారా
భీమ్గల్ లింబాద్రిగుట్ట జాతరకు వచ్చే భక్తులకు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. సామాజిక కోణంలో ఆలోచన చేసిన ఆర్యవైశ్యులు ఈ సత్కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. శుక్రవారం భీమ్గల్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ బద్రీనాథ్ గా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ నృసింహ జాతర సందర్భంగా వివిధ గ్రామాలు వారు ప్రజలకు సేవ చేసే ఆలోచనతో ముందుకు వస్తున్నారు. జాతరకు జిల్లాలోని జనమే కాకుండా పొరుగు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో జనం తరలివస్తారు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని పలు సేవా కార్యక్రమాలకు పలువురు సిద్ధమయ్యారు. భీమ్గల్ ఆర్యవైశ్య సంఘం వారు ఉచిత అన్నప్రసాద వితరణ చేపట్టారు. సంఘం అధ్యక్షుడు బైరయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా ఈసారి అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ఇక నుండి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలని నిర్ణయించామని భక్తులందరికీ జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పత్తి రామకుమార్, కొత్త శంకర్, గట్టు రవీందర్, ముత్యం ప్రకాష్, లాభిశెట్టి సురేష్, ముత్యము చందు, జన్నల భూపాల్, రైస్ మిల్ శ్రీనివాస్, గుండయ్య శ్రీనివాస్, విశ్వనాథం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమాన్ని అనగా భీమ్గల్ ఆర్యవైశ్యులు మరియు బడా భీమ్గల్ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమము మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ భీమ్గల్ బస్టాండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు దినదిన అభివృద్ధిగా జరగాలని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నాము. భీమ్గల్ ఆర్యవైశ్య సంఘం తరఫు నుంచి చిన్న కార్యక్రమం చేయాలనుకున్నాం. మన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం రోజు చిన్న అన్నదాన కార్యక్రమం అనుకున్నాం. సంఘ సభ్యులందరం కలిసి ఈ సేవ మరి చుట్టుపక్కల వచ్చే వారికి భక్తుల కొరకు అనుకున్నాం. మా సంఘ సభ్యులందరూ సహకరించారు. ఇలాంటి అన్న ప్రసాదాలు ఇంకా రాను వచ్చే సంవత్సరం కానీ ఇంకా తర్వాత దినాభివృద్ధి చెందాలని చెప్పి ఈ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి కోరుతున్నాం. నవంబర్ 14ను బాలల దినోత్సవంగా జరుపుతారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని కిడ్స్ పార్క్ స్కూల్లో చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలో గల కిడ్స్ పార్క్ స్కూల్లో చిల్డ్రన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ముందుగా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ చిల్డ్రన్స్ డే అనేది ప్రతి సంవత్సరం నవంబర్ 14వ తేదీన ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం పురస్కరించుకొని ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందరూ చాచా నెహ్రూను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పారు. చాచా నెహ్రూకు పిల్లలంటే చాలా ఇష్టమని, అందువల్లనే తన పుట్టినరోజు సందర్భంగా పిల్లల దినోత్సవాన్ని జరుపుతారని అన్నారు. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, షకీల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Pandit Jawaharlal Nehru. He was born on 14th November 1889. He loved to spend time with children. All the children used to call him Chacha Nehru. Chacha means uncle. పంట మార్పిడితోనే రైతులు అధిక దిగుబడులు సాధించే వీలు కలుగుతుందన్నారు మంత్రి జుపల్లి కృష్ణారావు. ఎప్పుడు ఒకే పంట వేస్తున్న రైతులు పంట మార్పిడి విధానం అమలు చేయాలని సూచించారు. ఎడపల్లి మండలం తానాకలన్ గ్రామశివారు ప్రాంతంలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, బోధన్ శాసనసభ్యులు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా బోనస్ డబ్బులను చెల్లిస్తుందని తెలిపారు. రైతులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తాము కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. కొందరు రైస్ మిల్లర్లు తరుగు పేరిట రైతులను వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, క్వింటాలకు సుమారు 5 నుండి 10 కిలోల తరుగు అడుగుతున్నారని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల రైతులకు ప్రతి టన్నుకు 1000 రూపాయల నష్టపోయే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చూడాలని కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని తప్పకుండా నెరవేరుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అనంతరం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ చక్కెర పరిశ్రమలో సాఫీగా నడుస్తున్న సందర్భంలో ఇక్కడి రైతులు చెరకు పండించేవారని, కానీ బీఆర్ఎస్ పాలనలో చక్కెర పరిశ్రమలో మూతపడటంతో ఇక్కడ రైతులు కేవలం వరిని పండించేందుకు సుముఖత చూపుతున్నారన్నారు. ఈ ప్రక్రియ ద్వారా రైతులు పంట దిగుబడి రాక నష్టపోయే పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. అనంతరం స్థానిక నాయకులు మంత్రి జూపల్లితో పాటు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతిరెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడమీ రాష్ట్ర అధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, సీనియర్ నాయకులు బిల్లా రామ్మోహన్, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ గారు, జాయింట్ కలెక్టర్ వికాస్ గారు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు, రైతు సోదరులకు, మీడియా మిత్రులకి మీ అందరికీ మృదు నమస్కారం తెలియజేసుకుంటారు. ఈరోజు నా ఇక్కడికి వచ్చినటువంటి ఉద్దేశం ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా వరి కొనుగోలు కార్యక్రమం జరుగుతూ ఉండేది. రైతాంగానికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సక్రమంగా ఇక్కడ రైతు 6 కాలం కష్టం చేసి పంట పండించుకున్నట్టు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, దాంతోపాటుగా ఈ బోనస్లు అందరికీ కరెక్ట్ రావాలి, వస్తున్నాయా లేదా అని చెప్పి పర్యవేక్షించుకోవడం జరిగింది. ఇప్పటికీ నేను ఒకటి 6 నియోజకవర్గం, అట్లాగే నిజామాబాద్ రూరల్ సమగ్ర ఆర్థిక సామాజిక అంశాలపై చేపట్టిన ఇంటింటి సర్వేను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది సేకరిస్తున్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పకడ్బందీగా పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావు సుడిగాలి పర్యటన చేశారు. కొనుగోలు కేంద్రాలతో పాటు సమగ్ర సర్వేను సైతం పరిశీలించారు. అన్ని వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతుల విశ్లేషణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ద్వారా వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జనాభా ప్రాతిపదికన అన్ని వర్గాల వారికి సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సమగ్ర సర్వే జరిపిస్తోందని అన్నారు. అనంతరం స్థానిక రైతు వేదికలో మంత్రి రైతులతో భేటీ అయ్యారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, డాక్టర్ భూపతిరెడ్డి, పి రాకేష్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి తదితరులు ఉన్నారు. పాత నాయకులు మాట్లాడింది, కేసీఆర్ వాళ్ళు ఏమంటారు, రాసుకుంటుంటే ఇల్లు రాసి ఇల్లు పుంజుకుంటారా, బాత్రూమ్ అంటే బాత్రూమ్ పుంజుకుంటారా అని అంటున్నారా అంటున్నా. ఎందుకు రాస్తున్నారు? నీవేమనుకుంటున్నావు? దేనికోసం అనుకుంటున్నావా? చేస్తున్నది ఇలా ప్రభుత్వ ఉద్యోగాలైనా, చదువుల సీట్లైనా, డాక్టర్లు కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, పదవుల విషయమైనా ఏదైనా కూడా బీసీలు, ఎస్సీలు కూడా చూస్తే ఏ కుల పరిస్థితి ఆ జనాభా నిష్పత్తిలో ఎవరు ఎంత ఉంటే వాళ్ళకు అంత శాతం లాభం జరగాలి అనే ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఇందిరమ్మ తెలుసుగా నీకు. ఇందిరమ్మ కోడలు సోనియా గాంధీ భర్త అప్పుడు చనిపోయాడు కదా, రాజీవ్ గాంధీ. ఇందిరమ్మ చనిపోయింది కదా, చనిపోయిందంటే చనిపోయింది. మంచి చేసినా చేయలేదా? ఇప్పుడు సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడ దాకా పాదయాత్ర చేసిన 6 నెలలు 2 నెలల వాళ్ళ సెల్లు అంటే అవన్నీ చూసిన తర్వాత ఆయన చెల్లించి అరే ఇంత బీదరికం పేదలకు ఇన్ని కులాలు ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే కులగణన జరగాలి, ఏ కులకు ఎంతమందిలో కులగణన చేయాలి, వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తాం తప్ప. నవంబర్ 18న ఆర్మూర్ ఎంఆర్ఓ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేద్దామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. హెడ్ మాస్టర్ వనజారెడ్డి కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమంగా తొలగించిన మధ్యాహ్న భోజన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను అక్రమంగా తొలగించడాన్ని ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్రంగా ఖండించారు.
ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్లో కుతాడి ఎల్లయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ ఆర్మూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో మధ్యాహ్న భోజన కార్మికులను బియ్యంలో పురుగులు ఉన్నాయనే నెపంతో తొలగించడం జరిగిందని, బలమైన కారణం లేకుండా తొలగించిన కార్మికులను విధిలోకి తీసుకోవాలని కోరారు. అక్రమ తొలగింపు ఆపాలని, హెచ్ఎం వనజారెడ్డిని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికులు వంట బంద్ చేసే ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. మధ్యాహ్న భోజనం కార్మికులను తక్షణం విధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. మధ్యాహ్న భోజనం ఏదైతే ఇక్కడ ఆర్మూరులో ఏజెన్సీ పనిచేస్తూ ఉందో గర్ల్స్ స్కూల్లో నలుగురిని తొలగించడం జరిగింది. ఇప్పటికే హెడ్ మాస్టర్ గారితో చర్చించినాం, మాట్లాడినాం, ఒప్పందం జరిగింది. విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. వెంటనే రెండో రోజు మళ్ళీ తిరిగి మీరు విధుల్లోకి రావద్దని చెప్తున్నారు. అసలు హెడ్ మాస్టర్ సమస్య ఏంటిది మాకు అది అర్థం కావట్లేదు. అంటే ఆమె మాట చుట్టూ తిరగాలా, ఆమె మాట వినాలా, ఆమె ఏదన్నా హెడ్ మాస్టర్ అంటే ఎట్లా ఉండాలా, పర్యవేక్షణ ఉండాలి తప్ప ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది కాదు. వాస్తవంగా హెడ్ మాస్టర్ గారు ఇవాళ కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కార్మికులు ఆమె మాట వినలేదు అనే పేరుతోటి నేపంతో తొలగించారు. దీన్ని సిఐటియు అనుబంధ సంఘాలు, కార్మిక సంఘాలు, వర్గ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అది మార్చుకోకుంటే ఏదైతే ఈ నవంబర్ 18వ తారీఖు నాడు చలో ముట్టడి ఆర్మూర్లో ఉంటుంది. అది ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. ఇవాళ కార్మిక సంఘాలు, వర్గ సంఘాలు, అనుబంధ సంఘాలు నిర్ణయం చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే బియ్యంలో పురుగులు వచ్చినాయని చెప్తున్నారు, మాట్లాడాలి. పురుగులు వస్తే బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయి? కార్మికులు ఇంట్లోకి వెళ్ళి బియ్యం తెస్తున్నారా? కార్మికులు ఇంట్లోకి వెళ్ళి బియ్యం తెచ్చుకొని ఇక్కడ ఇచ్చేయట్లేదు. బియ్యం ఇవ్వాల్సిన మధ్యాహ్న భోజన కార్మికులని ఆర్మూరు పట్టణ ఉన్నత బాలికల పాఠశాలలో తొలగించినటువంటి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి ఆ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ప్రజా సంఘాలు అన్నీ కూడా పాల్గొన్నాయి. ప్రధానంగా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఈరోజు కార్మికులకేమీ లాభం లేదు, కానీ మా పిల్లలందరూ కూడా మా పిల్లలు అని చెప్పేసి భావించి వాళ్ళందరికీ కూడా వంట చేసి పెడతా ఉన్నారు. కానీ వాళ్ళని తొలగించడం అనేటటువంటిది చాలా దుర్మార్గం. హెడ్ మాస్టర్ వెంటనే తన యొక్క నిర్ణయాన్ని మార్చుకొని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పటికే బిల్లులు రాక పిల్లలందరికీ కూడా వంట చేసి పెడతా ఉన్నారు, అప్పులు చేసి వంట చేసి పెడతా ఉన్నారు. కాబట్టి అటువంటి కార్మికుల్ని ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు వంట చేసి పెడతా ఉన్నారు. వాళ్ళకి అనుభవం ఉంది, కానీ వాళ్ళని తొలగించి ఈరోజు కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో వంట చేయించడం సరైంది కాదు. కాబట్టి అంటే హెడ్ మాస్టర్ చెప్పిన విధంగా ఈరోజు వినట్లేదనేటటువంటి నిర్లక్ష్య ధోరణితోటి హెడ్ మాస్టర్ వీళ్ళని పక్కన పెట్టడం ఇది హెడ్ మాస్టర్కు తగదు. కాబట్టి వెంటనే వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. వెంటనే అక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ని విధుల్లో నుంచి తొలగించాలి. ఆ రకమైనటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి ఈ సమావేశం డిమాండ్ చేసింది. అట్లాగే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో అందరికీ న్యాయం జరిగేలా చూడాలని గోసంగి సంఘం అధ్యక్షుడు సాయన్న కోరారు. గోసంగి కులంలో అనేక ఉపకులాలు ఉన్నాయని తెలిపారు. వారందరినీ ఒకే గొడుగు కింద పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర ఆర్థిక సామాజిక వర్గాల సమీకరణ వాటి వివరాల కోసం చేపట్టిన సర్వేలో గోసంగిలకు న్యాయం జరిగేలా చూడాలని నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు సుంకరవల్లి సాయన్న ఆధ్వర్యంలో ఆర్మూర్ ఆర్డీఓను కలిశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో చేపూర్, వేల్పూర్, మోతే, కలిగోడ్, తొర్లికొండ, అమినాపూర్, కొత్తపల్లి గ్రామాలలో నిజమైన గోసంగిలు ఉన్నారన్నారు. గ్రామాలలో బేడబుడగ జంగానికి సంబంధించిన వారు నిజమైన గోసంగిలు కారని తెలియజేశారు. బేడబుడగ జంగ కులము పేరు వ్రాయించుకోవాలని ఆర్మూర్ డివిజన్ పరిధిలోని మండలాలకు ఆర్డీఓ ద్వారా డీసీఎస్సీ కమిటీ కొరకు లేఖ ద్వారా నివేదికను పంపారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శంకరపల్లి సాయన్న, మల్లెల సాయి చరణ్, ప్రధాన కార్యదర్శి అంకంపల్లి మోహన్, సుదర్శన్, ధర్మపురి, ప్రచార కార్యదర్శి అంకంపల్లి వెంకట్, మల్లేష్, నర్సయ్య, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్డీఓ గారి కార్యాలయానికి నిజామాబాద్ గోసంగి కుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆర్డీఓ గారిని కలవడానికి రావడం జరిగింది. మరి విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుంచి మా కులానికి చెందని వ్యక్తులు బేడబుడగం జంగాల కులస్తులు
మా కులాన్ని సర్టిఫికేట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురి చేసిళ్ళు. మేము 2016 నుంచి మా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ విషయం మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. అనేక ధర్నాలు, రస్తారోకాలు, కలెక్టరేట్ ముట్టడి ఇలా చాలా చేశాం మేము. మరి ఈ పోరాటం ఇన్ని రోజులు కొనసాగిన కారణంగా మొన్న 2 నెలల క్రితము మరి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారు మరి డిఎల్ఎస్ కమిటీకి ఆదేశాలు జారీ చేసిళ్ళు. మరి డిఎల్ఎస్ కమిటీ ఏంటంటే ఇలాంటి కుల సమస్యలకు అదొక కమిటీ ఉంటుంది. కుల సమస్యలు పరిష్కరించడానికి డిస్ట్రిక్ట్ లెవెల్ స్క్రూటినీ కమిటీ ఒక కమిటీ ఉంటుంది. మరి ఆ కమిటీకి సారు ఆదేశాలు జారీ చేసిళ్ళు అడిషనల్ కలెక్టర్ గారికి. మరి అడిషనల్ కలెక్టర్ గారు కూడా 2 నెలల క్రితము మరి అన్ని ఆర్డీఓ గారులకు మరి కుల సమస్య మీద నివేదిక అందజేయాలని చెప్పేసి అన్ని ఆర్డీఓలకు వారు రాసి పంపించిళ్ళు. మరి 2 నెలల నుంచి ఇంకా ఈ ఫైల్ ముందుకు వెళ్ళలేదు. మరి ఆర్డీఓ గారు అన్ని ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్న అన్ని ఆర్డీఓ కార్యాలయాలకు తిరుగుతూ వస్తున్నాం నిజామాబాద్ జిల్లా కమిటీ. మరి అయితే ఈ ఆర్డీఓలు అందరూ ఎంఆర్ఓ గారులకు మరి నివేదిక పంపాలని చెప్పేసి రాసిళ్ళు. మరి నిజామాబాద్ జిల్లా మొత్తం మీద కేవలం ఒక బోధన్ ప్రాంతంలో మాత్రమే 6 ఎంఆర్ఓ గారు రిప్లై ఇచ్చిళ్ళు. మరి మిగతా ఏరియాలో ఇప్పటి వరకు రిప్లై రాలేదు. దయచేసి ఎంఆర్ఓ గారులకు మేము గోసంగి జిల్లా కమిటీ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మేము 2016 నుంచి 6 నిమిషాలు కష్టపడితే మా పోరాటం ఇక్కడ వరకు వచ్చింది. దయచేసి మీరు కాలయాపన ఏకండి. ఎందుకనంటే ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ కులగణన జరుగుతుంది కాబట్టి మా కులంగాని వ్యక్తులు మళ్ళీ కులగణనలో వాళ్ళు బెడబుడగజంగా కులస్తులు గోసంగిగా మళ్ళీ రాయించుకుంటే మా కులానికి తీరని అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అధికారులు ఉండి. కాబట్టి దయచేసి ఎంఆర్ఓ గారు వాళ్ళని ఈ డిఎల్ఎస్సీ కమిటీకి తొందరగా నివేదిక మీరు ఆర్డీఓ గారికి పంపిస్తే ఆర్డీఓ సార్ గారు కలెక్టర్ గారికి అందజేస్తారు. కలెక్టర్ గారు తొందరగా డిఎల్ఎస్సీ కమిటీ పూర్తి చేసి వాళ్ళని బుడజంగాలుగా మమ్మల్ని గోసంగిగా తేలుస్తూ ఒక ప్రొసీడింగ్ పాస్ చేస్తే మా కులానికి న్యాయం జరుగుతుంది, బుడజంగాలకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా మీ అధికారులందరూ తెలియజేస్తున్నాను. అలాగే ఈ మొత్తం ఈ కులగణన జరుగుతున్న నేపథ్యంలో ఒకటే తెలియజేస్తున్నాము, మొత్తం అన్ని కులగణన చేస్తున్న అధికారులకు మరి ఈ డిఎల్ఎస్సీ కమిటీకి ఇంకా కొంత టైం ఉంది కాబట్టి కులగణన కొనసాగుతుంది కాబట్టి మేము ఈ ఆర్మూర్ డివిజన్ పరిధిలో వేల్పూరు, కొత్తపల్లి, అమినాపూర్, చేపూరు, కలిగోట, తొర్లికొండ, మోతే ఈ గ్రామాలలో మాత్రమే నిజమైన గోసంగి బిడ్డలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవిపేట్ మండలం ఎంచా విఠలేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేలాదిగా భక్తులు తరలి రావడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు అన్నప్రసాద కార్యక్రమం సైతం నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవిపేట్ మండల వ్యాప్తంగా ఆలయాలు కిక్కిరిశాయి. ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎంచా గ్రామంలోని పురాతన విఠలేశ్వర ఆలయంలో ఉదయం నుండి భక్తులు పోటెత్తారు. భారతదేశం మొత్తంలో 2 విఠలేశ్వర ఆలయాలు ఉండగా మొదటి పాదంగా మహారాష్ట్రలోని పండరిపూర్లో, 2వ పాదంగా ఎంచా విఠలేశ్వరుని కొలుస్తారు. ఎంతో మహిమ కలిగిన ఎంచా విఠలేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలి రావడంతో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లతో పాటు అన్నప్రసాద కార్యక్రమం సైతం నిర్వహించారు. ఈ నెల 8వ తేదీ నుండి వారం రోజుల పాటు ప్రతిరోజు అఖండ హరినామ సప్తాహ, కాకడ ఆరతి, గాత భజన, హరినామ స్మరణతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ ఆవరణలో సత్యనారాయణ పూజలు సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద లక్ష్మణ్ మాట్లాడుతూ నైజాం కాలంలో సిర్నాపల్లి రాణి నిర్మించిన విఠలేశ్వర ఆలయం అతి పురాతన మహిమలు కలిగిన ఆలయమని, కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, భక్తుల కోసం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం సైతం నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం గ్రామ పెద్దలు లాలు యాదవ్, విజయ్లు మాట్లాడుతూ పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన అతి పురాతన విఠలేశ్వర ఆలయం ఎంతో మహిమ కలిగిన ఆలయమని, ప్రతి ఏటా ఏకాదశి, కార్తీక పౌర్ణమి సందర్భంగా వేలాది మంది భక్తులు ఎంచా విఠలేశ్వర ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారని అన్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక జిల్లా నలుమూలల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని అన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించి భక్తులకు సౌకర్యాలు మరింత మెరుగుపరిచేందుకు తోడ్పడాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చాకలి పోషెట్టి, ఉపాధ్యక్షులు వడ్డేసాయిలు, ప్రధాన కార్యదర్శులు మద్దుల భూమయ్య, కోశాధికారులు నర్సయ్య, చందర్, మాజీ ఉప సర్పంచ్ లాలు యాదవ్, మాజీ వీడీసీ అధ్యక్షులు కారడి విజయ్ కుమార్, సొసైటీ డైరెక్టర్ ధర్మాజీ, లక్ష్మణ్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. సిర్నాపల్లి రాణి గారు ఈ మందిరము నిర్మించగలిగినారు. అందుకు మా ఎంచ గ్రామ ప్రజలు కార్తీక మాసము ఆషాఢ ఏకాదశి నాడు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేస్తారు. కార్తీక మాసంన అందాగా 8-9 కుంటల బియ్యం పెట్టి పక్క గ్రామాల నుంచి, వేరే గ్రామం నుంచి వచ్చిన వారికి అన్నదానం చేస్తారు. జిల్లా నవిపేట మండలం ఎంచా గ్రామం కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ 7 రోజులు జరగడం జరిగింది.
ఆ సప్త కార్యక్రమం ఈరోజే ముగించుకొని కార్తీక మాసం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఇక్కడ. అదేవిధంగా గత 7 సంవత్సరాల నుండి సప్త కార్యక్రమం జరుగుతుంది. ఈ సప్త కార్యక్రమానికి పక్కనున్న మహారాష్ట్ర, కర్ణాటక, మన నిజామాబాద్ జిల్లా నుండి కొన్ని మండలాల నుండి ఒక 400-500 మంది వచ్చి వాళ్ళ సమయం 7 రోజులు ఇక్కడే ఉండి ఆ విఠలేశ్వర నామము తలుసుకుంటూ ఆ 7 రోజులు ఈ రోజుకు పూర్తయింది. కాబట్టి ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది పెద్ద ఎత్తున. ఈ కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాల నుండి పెద్ద మనుషులు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా వీడీసీ తరఫుననే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నిజంగా ఇక్కడ రావడం ఎందుకంటే ప్రపంచంలో రెండోది ఇది పండల్పూర్. అంటే పండల్పూర్ అక్కడ ఫస్ట్, ఇది సెకండ్. ఈ పండల్పూర్ దర్శనం చేసుకుంటే సెకండ్ కాబట్టి పండల్పూర్ దర్శనం చేసుకుంటే ఉంటుంది. కాబట్టి ప్రతి ఏకాదశికి మహారాష్ట్ర నుండి మన తెలంగాణ నుంచి జనాలు రావడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్తీక మాసం సందర్భంగా ఇది ఒక 10-15 వేల పబ్లిక్ రావడం జరుగుతుంది. ఈ విఠలేశ్వరుడు మహిమ అంటే ఇప్పటిది కాదు, ఇది గత పురాణతం కాబట్టి అందరూ వచ్చి దర్శించుకుంటారు. అదేవిధంగా వారికి వచ్చిన పబ్లిక్ మా వీడీసీ తరపున అన్ని సహకారం ఉంటుంది. అదేవిధంగా విఠలేశ్వరుడు మహిమ చాలా పెద్దది కాబట్టి వారందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంచా గ్రామం, మా గ్రామంలో పవిత్రమైన గోదావరి నది ఒడ్డున మా పాండురంగడు వెలిసిండు. అక్కడ మహారాష్ట్రలోని 1వ పదం అని 2వ పదం ఎంచా గ్రామంలోని పిలువబడుతుంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే ప్రతి తొలి ఏకాదశి నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. దీనికి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు విచ్చేసి పాండురంగని ఆశీర్వాదం పొంది ఆ భగవంతునికి మొక్కి కోరికలు తీసుకుంటారు. ఈ భగవంతుడు చాలా మహిమగల దేవుడు. ఆ భగవంతుడి దగ్గర కార్తీక పౌర్ణమికి చాలా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది ఇతర పక్క రాష్ట్రాల నుంచి కాకుండా పక్క గ్రామాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చేసి అన్నదాన కార్యక్రమం చేస్తారు. అలాగే పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. ఇది మా గ్రామాభివృద్ధి కమిటీ మరియు గ్రామ ప్రజలు ఏకమై దగ్గర నిలబడి అందరం కలిసిమెలిసిగా ఈ ఉత్సవాన్ని బాగా వైభవంగా జరుపుకుంటాం. అలాగే కార్తీక మాసానికి 7 రోజుల ముందు సప్త కార్యక్రమం అంటే శ్రీ విఠలేశ్వర అఖండ నామ సప్త సంకీర్తన జరుగుతుంది. ఆ 7 రోజులు సప్త జరుగుతూనే ఉంటుంది. 7 రోజులు అన్నదాన క్రమం కూడా జరుగుతుంది. దీనికి గ్రామాభివృద్ధి కమిటీ అలాగే శ్రీ విఠలేశ్వర భజన మండలి వారు సహకారం ఉంటుంది, గ్రామ ప్రజల సహకారం ఉంటుంది. దీనికి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు గ్రామ ప్రజలు. గురు గంగాధర వార్షికోత్సవ వేడుకలను పద్మశాలిలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రోజుల పాటు విశేష పూజా కార్యక్రమాలు చేసి బ్రహ్మయజ్ఞం, గురు పూజోత్సవ కార్యక్రమాలను వైభవంగా జరుపుకున్నారు. దర్పల్లి మండలం వాడి గ్రామంలో గురు గంగాధర 39 వార్షికోత్సవ వేడుకలను పద్మశాలిలు కనుల పండుగగా నిర్వహించారు. కార్తీక శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం ఉదయం సుప్రభాతం, దీపారాధన చేశారు. అనంతరం ధ్వజారోహణ, గణపతి నవగ్రహ, గురుపూజ, బ్రహ్మయజ్ఞం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురు గంగాధర శిష్యులు మాట్లాడుతూ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర, పుణె, హైదరాబాద్ నుంచి గురు గంగాధర శిష్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి పూజలు చేసినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి 1 రోజు ముందు గురు గంగాధర స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నుంచి ఆశ్రమం వరకు మహిళలు, పిల్లలు, పెద్దలు, గ్రామస్తులు అందరం కలిసి భజన కీర్తనలు పాడుతూ నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజాము వరకు చుట్టుపక్కల గ్రామాల భక్తులచే ఆశ్రమంలో భజన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. పౌర్ణమి రోజున ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే జాతరకు వేలాది మంది తరలివస్తారని చెప్పారు. ఆ గురు గంగాధర స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పెద్దలు కట్ట గంగాధర్, కట్టరాజు, గణేష్, రమేష్, సంతోష్, భూమేష్ తదితరులు పాల్గొన్నారు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. వాడి గ్రామ శ్రీ 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 గురువుగారైనటువంటి గురు గంగాధర స్వామి వారి యొక్క ప్రతి సంవత్సరము కార్తీక మాస పౌర్ణమి తిథియందు ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలను విడిచేస్తుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరము కార్తీక మాసంలో శుక్రవారముతో కూడి అదేవిధంగా పౌర్ణమితో కూడినటువంటి కార్తీక మాసములో ఈరోజు ఉదయకాలమున ఆ గురు గంగాధర మహాస్వామి వారికి సుప్రభాత సేవతో ప్రారంభమై స్వామివారికి విశేష
పంచామృతాభిషేకము, అలాగే పల్లకి సేవ, తదుపర్యంతము ఇక్కడ మండపారాధన పూజతో పాటుగా స్వామివారికి విశేష పుష్పార్చన, బిల్వదలార్చన, గురు పాదుక పూజతో పాటు యజ్ఞ కార్యక్రమం కూడా జరపబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరంతము కూడా వందల మంది సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ గురువుగారి యొక్క దర్శనం చేసుకొని వారికి గురు మార్గదర్శనం చేసుకొని ఇక్కడ వచ్చేటువంటి వారికి ఇప్పటి వరకు కూడా ఎవరికైనా భక్తి మార్గము కానీ వారు చేసే చెడు నుంచి విముక్తి పొంది మంచి అనే ఒక ధర్మ మార్గాన్ని నడిపేటువంటి గురువు గారు గంగాధర మహాస్వామి. కాబట్టి వారి పర్వదినమునందు ఈరోజు ఇక్కడ శుభ కార్యక్రమాలు జరిగినవి. ఇందులో భాగంగా భక్తులు ప్రతి సంవత్సరము కూడా ఈ కార్తీక మాసములో ఈ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమానికి వచ్చి ఆ స్వామివారికి దర్శనము చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని భజన సంకీర్తనలతో కూడా ఆ స్వామివారిని గురువుగారు ధర్మ మార్గ దర్శనం చేయాలని మనసారా ధ్యానిస్తూ భక్తులు కూడా ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు సంఖ్యలో పాల్గొని ఇక్కడ స్వామివారికి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా సుఖజీవనంగా గడుపుతూ ఉంటారు. శ్రీ 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 గురు గంగాధర స్వామి 39వ వార్షికోత్సవ సందర్భంగా నిన్న అనగా 14వ తేదీ నుంచి సాయంత్రము షావ తీస్తాము, పల్లకి సేవ. దీనికి ముంబై, పూణే, హైదరాబాదు పలు ప్రాంతాల నుంచి పద్మశాలీలు వచ్చి చాలా విజయవంతంగా నిర్వహిస్తారు. మరియు అలాగే రాత్రి 9 గంటల నుంచి భజన కార్యక్రమం కూడా చేస్తాము. అర్ధరాత్రి 2 గంటల వరకు భజన కార్యక్రమం ఉంటుంది. మర్నాడు అనగా ఈరోజు పొద్దున 4 గంటలకు సుప్రభాతంతో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్నదాన కార్యక్రమం ఉంటాయి. ఈ కార్యక్రమానికి పలు మార్గాల నుంచి దాదాపు ఒక 4,000 నుంచి 5,000 మంది ఈ కార్యక్రమం వస్తారు. ఇలా రావడం వల్ల మేము కూడా చాలా ఆనందం. కార్తీక పౌర్ణమి కావడంతో జిల్లాలోని శైవ వైష్ణవ ఆలయాలన్నీ భక్తుల రద్దీతో దర్శనమిచ్చాయి. భక్తులు వేకువజామునే ఆలయానికి చేరుకుని పూజలు జరిపారు. మహిళలు దీపాలను వెలిగించారు. సిరికొండ మండలంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపారాధన చేశారు. 365 చొప్పున వత్తులను శివాలయంలో వెలిగించి పూజ నిర్వహించారు. కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసమని ఈ కార్తీక మాసంలో మహిళలు ఉపవాస దీక్షలు ఆచరిస్తూ పరమశివుణ్ణి కొలిచారు. పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పున్నమి వరకు కొంతమంది మహిళలు నెల రోజులు శివాలయంలో అభిషేకం చేసి దీపారాధన చేశారు. ఈ కార్తీక మాసంలో పూజలను ఆచరిస్తే కోరుకున్న కోరికలు అన్ని నెరవేరుతాయని, సుఖ సౌభాగ్యాలు కలుగుతాయని మహిళల ప్రగాఢ విశ్వాసం. దుబాక గ్రామంలో 3 రోజుల పాటు అంతర్ పాఠశాలల క్రీడా పోటీలను విజయవంతం చేయడంపై ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో విద్యార్థులు క్రీడా స్ఫూర్తిని చాటారని, వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించాలని ఆయన కోరారు. నర్పల్లి మండలం దుబ్బాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 68వ అంతర్ పాఠశాలల స్థాయి క్రీడా పోటీలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన వాలీబాల్, ఖోఖో, కబడ్డీ పోటీలు నిర్వహించగా మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ సత్తా చాటారు. శుక్రవారం క్రీడలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రోజుల పాటు మండల స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ క్రీడా పోటీల నిర్వహణకు పూర్తి సహకారం అందించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన దాతలను సన్మానించి మొమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వినోద్ మాట్లాడుతూ తమ గ్రామంలో 3 రోజుల పాటు క్రీడలను నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, పీఈటీలు, ఉపాధ్యాయులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ ఆటలు అయితే ఏ విధంగా స్పోర్ట్స్ మీట్ లో కష్టపడి మీరు గెలుపు కోసం కృషి చేశారో అదేవిధంగా ఈ చదువులో కూడా మీరు గట్టి పట్టుదలతో చదువుకొని మన సమాజ అభివృద్ధి కోసం మన కుటుంబము, మన గ్రామము, మన మండలము, మన జిల్లా, మన రాష్ట్రము, మన దేశము అభివృద్ధి కోసం మనం కృషి చేయవలసిన అవసరం ఉంది. మరి మీరందరూ టీచర్లుగా
ఇంజనీర్లుగా, మరి డాక్టర్లుగా ఏ ఏ రంగాల్లో మరి రాణించాలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందము మీకు మార్గదర్శకులుగా ఉన్నారు. మరి మేడం చెప్పారు ఇప్పుడు ఇందాక 14 మంది ఉపాధ్యాయులు ఉన్నారు మరి హై స్కూల్లో. దుబ్బాక అనే గ్రామం చాలా పెద్ద గ్రామం, మరి మంచి గ్రామం. ఇక్కడ నుంచి ఒక ప్రముఖ డాక్టర్ గారు ఉన్నారు, లక్ష్మారెడ్డి గారు, ప్రగతి నర్సింగ్ హోమ్, మరి మంచి పేరున్న డాక్టర్. మరి మీరు కూడా మీలో ఈ దుబ్బాక హై స్కూల్ నుంచి ఎంతమంది డాక్టర్లు అవుతారో, మరి యాక్టర్లు అవుతారో, మరి ఇవాళ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళాలి. మరి ఇలా రాజకీయము మరి అవినీతితో కూడుకున్నటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. మరి గతంలో చూసాము, ఎవరు చూస్తున్నాం. మన సమాజంలో ప్రతి యువకుడు రాజకీయంలో రావాలా. రేపు స్థానిక సంస్థలో ఎన్నికలు వస్తున్నాయి. విద్యావంతులు రాజకీయాల్లో వచ్చి మన గ్రామ అభివృద్ధి కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళు మరి రాజకీయాలకు రావాలా, విద్యావంతులు రాజకీయాలకు రావాలా, వచ్చి మన గ్రామాలు పట్టణాలకు అభివృద్ధి కావాలి. ఆనాడే ఈ సమాజం బాగుపడుతుంది. మరి పట్టణాలుగానే ఉంటూ అభివృద్ధి చెందుతా ఉన్నాయి, గ్రామాలు మరి అభివృద్ధి చెందుతా లేవు. మరి ఇవాళ గిరిజన తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, అన్ని అభివృద్ధి చెందాలి. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ మన ప్రభుత్వము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ 1 year చేస్తూ ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా విద్యార్థుల కోసం, యువకుల కోసం మరి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మరి నియోజకవర్గానికి ఒకటి పెట్టాలని, మరి మనకు కూడా మన నియోజకవర్గానికి ఒకటి మరి సెలెక్ట్ చేయడం జరిగింది, శాంక్షన్ అవ్వడం జరిగింది. అది కూడా మన సుద్లం ఏరియాలో దాదాపు 25 ఎకరాల భూమిని మరి ఐడెంటిఫై చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వము ఖచ్చితంగా పేదల కోసం, పేద విద్యార్థుల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం, మరి రైతుల కోసం పనిచేసే ఈ ప్రభుత్వాన్ని మనము మరి ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి విద్యార్థులారా, యువకులారా, నేను ఒక గిరిజన కుటుంబాన్ని నుంచి వచ్చాను. మరి నేను ఈ స్టేజ్కి వచ్చి ఇవాళ మీ ముందు మాట్లాడుతుందంటే దీని వెనుక శ్రమ చాలా ఉంది. 30 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. ఒక చిన్న ఊరి గుడిసెలో పుట్టి మరి ఒక సామాజిక కార్యకర్తగా ఒక రాజకీయలో రాణిస్తూ మరి ఈ స్టేజ్కి వచ్చాను. మరి నేను ఒక్కటే కోరేది మీకు, మనము 0 నుంచి 100కి పోవాలి కానీ 100 నుంచి 0కు రావద్దని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్సుమతులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై. మనం ప్రతి సంవత్సరం పండుగలు జరుపుకుంటాం. దసరా, దీపావళి, బొడ్డెమ్మ ఇలాంటి పండుగలు ఎన్నో జరుపుకుంటాం. కానీ ఈరోజు మన దుబ్బాకలో చాలా పెద్ద పండుగగా 3 రోజుల పాటు 12, 13, 14 3 రోజుల పాటు చాలా పండుగల కంటే ముఖ్యమైన పండుగగా ఈరోజు మన దుబ్బాకలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనికి ఈరోజు ఈ టోర్నమెంట్లో భాగంగా మన దుబ్బాక గ్రామానికి అతిథులుగా విచ్చేసినటువంటి మన ఐడిసిఎంఎస్ తారాచంద్ నాయక్ గారికి, అలాగే మన ఎంఈఓ సార్ గారికి, అలాగే ఇక్కడ మన పెద్ద ఉపాధ్యాయులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం జరపడానికి మేము చాలా దీని గురించి ప్రయత్నం చేయడం జరిగింది. ఇంకో విషయం, ఇది మేము చేయాలంటే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా అంతటా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి వేడుకలు. వేకువజాము నుండే భక్తుల ప్రత్యేక పూజలు, సందడిగా మారిన మార్కెట్లు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు జరిపిన సిక్కులు. కనుల పండువగా లక్ష్మీ నరసింహుడి రథోత్సవం. గోవింద నామస్మరణతో మారుమోగిన నింబాచల క్షేత్రం.
స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తజనం. కలెక్టర్ పై దాడి కుట్రలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం. కేటీఆర్ పై ఎంపీ అరవింద్ విమర్శనాస్త్రం. లెవీ ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల నిర్లక్ష్యం. పొరపాట్లు జరగకుండా చూడాలని సమీక్షలో మంత్రి ఆదేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.